ఎట్లా ఉంది ఇప్పుడు వ్యవసాయం ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అన్నీ మొత్తం బోకర్ మాటలండి. ఆ! కనీసం టైంకో రైతు బంధు ఇవ్వట్లేదు. ఆ! ఇప్పుడు వ్యవసాయం కూడా దండుగా వ్యవసాయం ఈ సంవత్సరం. హ్మ్. ఇగో పత్తి కనీసం నెల 15 రోజులు అవుతుంది ఏసి. ఆ! ఆ ఒక్క విత్తం వర్షాలు బరాబర్ లేవు. హ్మ్. ఇప్పుడు ఆ వర్షాలు లేక ఏం లేక ఇగో ఇప్పుడు నాన్న అవసరం పడి డబల్ వేసి ఆ చేను కూడా ఎదగట్లేదు. హ్మ్. ఇప్పుడు టైంకి ఒక 20 బత్తా చేసి 2200, 2300 అంటుండ్రు. హ్మ్. ఆ యూరియా పెడదామంటే అది ఏదో బుకింగ్ అంటుండ్రు. హ్మ్. వచ్చేటోళ్ళకి వస్తుంది, రానోళ్ళకి రావట్లేదు. హ్మ్. అది కూడా ఇబ్బంది, చాలా అవస్థపడుతుండ్రు రైతులు. మంచిగానే యూరియా బుక్ చేసుకుంటే ఇంటికాడ వచ్చి ఇస్తారు. ఎవరు ఇస్తారండి? అది ఓన్లీ కలివలి మాటలకి, అది ఏం లేదు. ఆ! వాళ్ళు బుక్ చేసుకుంటా ఇవాళ బుక్ చేసుకుంటే ఆ డీలర్ కూడా ఏదో అది దాని లింక్ పెడుతుండు. హ్మ్. ఆ లింక్ మనం వద్దన్నా కూడా నువ్వు లేదు పో అని ఎలగొడుతుండు. ఆ బుకింగ్ సరిగ్గా రావట్లేదు మాకు. హ్మ్. రైతులకు ఏం బుకింగ్ వస్తుందండి? హ్మ్. ఇప్పుడు అది బుకింగ్ చేయాలంటే రైతుకు ఏ చదువుకుంటారు? రైతు ఏమైనా చదువుకుంటారా? హ్మ్. చదువుకుని రైతు వ్యవసాయం చేస్తారా ఎవరైనా? హ్మ్. ఈ బుకింగ్ చేయాలంటే ఆ యాప్ ఎవరైనా తెలుస్తుందా? హ్మ్. సగం 100కి 10% కూడా రైతులకు చదువు రావట్లేదు. మీకైతే ఇప్పుడు పట్టా ఉంది కాబట్టి మీరు బుక్ చేసుకుంటే ఓకే. పట్టా లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా? పరిస్థితి అంటే వాళ్ళు నానా అవస్థపడతారండి. ఆ కౌలుకో పాలుకో చేసుకొని మా మా ఇక్కడ విలేజ్‌లో హ్మ్. దాదాపు 60% మొత్తం కౌలు. బయటికి కౌలుకి చేసి బతుకుతున్నారు వాళ్ళు. ఆ! వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు హన్మకొండ ఉంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళతోని చేపియాలంటే వాళ్ళు ఓ రోజు ఉంటారు, ఓ రోజు అంతలేదు. టైంకు యూరియా కూడా అంతలేదు. హ్మ్. టైం కనీసం ఏయాలన్నా కూడా టైంకి అంతలేదండి. హ్మ్. చాలా అవస్థపడుతున్నారు రైతులంటే. రైతుల బాధ ఎవరికి చెప్పుకోలేక హ్మ్. అసలు ఆ పరిస్థితి అంటే ఘోరం ఉన్నదండి. మీరేమో గిట్లా చెప్తుర్రు. రేవంత్ రెడ్డి సభల పైన ఎక్కేసి రైతుల్ని రాజుని చేసినాం, బోనస్ ఇచ్చినాం మంచిగానే. అదనిక వడ్డీ రుణాలు ఇచ్చినాం అని చెప్పుకుంటారు. అది సరే ఒక్కసారి అది రైతు రుణాలు అంటున్నాను కదా, హ్మ్. ₹1,00,000 లోపు అన్నారు, 2,00,000 అన్నారు. హ్మ్. ఇప్పుడు కనీసం ₹1,00,000 కూడా పడలే. ఇప్పుడు మాకు 2,00,000 పైన ఉంది. హ్మ్. ఆ పైన ఉన్నదంటే 3,00,000 ఉంటే ఆ పై అవి కూడా కట్టేసినాం. హ్మ్. అప్పో సప్పో తీసి 3 పైసలు వడ్డీకి తెచ్చి కట్టేసినాం. హ్మ్. ఆ కట్టేసిన కూడా కనీసం 2,00,000 లోపు కూడా పడలే. ₹1,00,000 లోపు పడ్డ వాళ్ళకి పడ్డాయి, రాని వాళ్ళకి అసలే రాదండి. హ్మ్. ఇప్పుడు బోనస్ అంటున్నారు. హ్మ్. బోనస్ వానాకాలం ఇస్తుండ్రు, కనీసం యాసంగి ఇస్తా అంటారు, అవి కూడా ఇవ్వట్లేదు. ఇంకోటి బోనస్ అంటారు, 6 రకాలకే అంటారు. 6 రకాలు కూడా ఇచ్చే ఆ గ్యారెంటీ కూడా లేవు అవి. ఇప్పుడు 6 రకాల సన్నోట్లు వేసుకో అని చెప్పారు. దిగుతా అంత పెట్టుబడి వస్తుందా మీకు? అంటే ఏం వస్తుందండి? ఇప్పుడు అది చేయలేక సన్నోడ్లు వేయాలంటే వానకాలం ఏమొస్తుందండి? రోగాల పాలు ఈ పాలు అవి దొడ్డువాడికి చాలా మట్టికి ఏ కాని రోగాలు వస్తున్నాయి ఈ కాలంలో. ఇప్పుడు మళ్ళీ ఆ సన్న రకాలు వేసుకుంటే ఏం లాభాలు ఉంటాయండి? ఏం లాభం? రైతు ఏం బతాడు? ఆ 6 రకాలకి సన్నాల వాటికి ఏమైనా ఉన్నాయా? కనీసం రైతు అంటే ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చిన పంటలు వేసుకొని మంచిగా ఆరామ్స్గా బతికి ఉండేది. ఇప్పుడు ఆ బోనస్ అనేటికి 6 రకాల వడ్లు ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరుకుతలేదు. ఆ డీలర్షిప్ కూడా ఆ బత్తాలకు కనీసం ఆ ₹1000 వచ్చే బత్తకు 1500 అంటాడు వాళ్ళు. ఇప్పుడు ఏంది ఆ రైతు బాధ వేస్ట్ బతకండి. ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం. ఇబ్బంది అంటే ఈ ప్రభుత్వంలో ఇబ్బంది అంత ప్రభుత్వం ఎక్కడ చూడలేదని మనం అసలు చూడలేము. ఇక ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండేనండి. మంచి వ్యవస్థ, మాకు మంచి పరిపాలన, మంచి ఆ టైంకు రైతు బంధు ఇచ్చేది, టైంకు ఏ కావాలన్నా యూరియా బత్తాలు ఇంటికి వచ్చేది. ఈ బుకింగ్ యాప్, ఆ యాప్, ఈ యాప్ అని అన్ని యాప్లు పెట్టి మాకు రైతులు కావచ్చు చాలా అవస్థపడుతున్నాం అండి. ఓకే. మీ సైడ్ ఇటు కాలువలు ఉన్నాయి, కాలువ నీళ్ళు వస్తున్నాయి మీకు? కాలువ నీళ్ళు ఇప్పుడు వానాకాలం వచ్చినా ఇప్పుడు అసలే రావట్లేదు. ఇప్పుడు కాళేశ్వరం ఏదో కేసీఆర్ కట్టలేదు అది అని ఏదో నానా అవస్థపడి కూలిపోయింది. ఆ పిల్లలు కూలిపోయినాయి, అవి కూలిపోయినాయి. మాటలకు అసలు ఆ ఉన్న నీళ్ళు కూడా బంద్ చేసినండి. ఏం లేవు. ఆ పంపులు అసలు ఆన్ చేస్తలేడటగా. మన వార్తలు చూసారా మీరు? చూడలేదండి. అంటే మా వాళ్ళు చూసినా నేను చూడలేదండి. చూడలేదు. కేటీఆర్ హరీష్ రావు సవాల్ విసురుతున్నాడు. అంటే మాకు కేటీఆర్ ఏమో 6 రోజులు టైం ఇవ్వండి, నేను నీళ్ళు తెప్పిస్తా అని చెప్పిండు. హరీష్ రావు కూడా 3 నెలలు నాకు నీటిపారుదల శాఖ మంత్రి నాకు ఇవ్వండి, నేను వాటర్ తెప్పించుకుంటానని చెప్పిండు. సరే, వీళ్ళు చేసే సవాళ్ళు అయినా మాట నిలబెట్టుకుంటారని కేసీఆర్ ప్రభుత్వం అంటే అసలు ఆ రైతే రాజు చేసిండు. చేసినా కూడా మంచి పనులు చేసిండు కేసీఆర్. మంచి బరాబర్ చేసిండు, మంచి కేనాలు ఇచ్చిండు, టైంకు వాటర్ ఇచ్చిండు, టైంకు కరెంట్ ఇచ్చిండు, మాకు టైంకు రైతు బంధు ఇచ్చిండు. యూరియా బత్తాలని ఏ యాప్ లేకుండా కనీసం ఇంటింటికి ఆటో ఆయన చెప్పినా కూడా ఇంటికి వచ్చి చేసిండండి. ఇప్పుడు ఈ యాప్లని ఆదాని ఏదని ఏదో కల్లబొల్లి మాటలకు 1, 2 చెప్పి ఏదో గద్దెక్కే మాటలు, కానీ ఇప్పుడు అసలు ప్రభుత్వం అంటే చేతగాని ప్రభుత్వం అండి ఇది. అసలు ఈ మాటల కంటే మాటలే కోట్లు దాడుతున్నాయి, కానీ ఈ మాటలకు ఈ పనులు ఏమి దాడతలేవండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అన్యాయం చేసిన వాళ్ళు కూడా మంచిగా సన్న బియ్యం ఇస్తున్నాడా, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాడా, బోనస్ ఇస్తారు, రుణమాఫీ చేసిళ్ళు. ఏం రుణమాఫీ చేసినా వాళ్ళ వరకే చేస్తానేమో. ఆ ఇండ్లన్నా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తలకు ఇస్తాను, కానీ కనీసం లేని వాళ్ళకు ఆ కూటికి లేని వాళ్ళకి ఇస్తలేరు. వాళ్ళ కార్యకర్తలు ఎవరో, వాళ్ళ లీడర్ ఎవరో వాళ్ళకే ఇండ్లు, కానీ తదిమూలకు ఏం న్యాయం లేదండి. తదిమూలకు అసలే న్యాయం లేదు.
ఊర్లో అనుకుంటా మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని. రేవంత్ రెడ్డి కావాలని అనుకో మళ్ళీ జన్మలో కూడా రాడండి. మా అంటే ఒక టర్మే చేసుకుని బయటపడతాడేమో అనుకుంటా కానీ ఇప్పుడు మళ్ళీ మరో జన్మ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాదండి. మిమ్మల్ని నమ్మి ఇంకో 5 సంవత్సరాలు ఉంటాయని చెప్తుండ్రు. 5 సంవత్సరాలు కానీ 5 నెలలు ఉంటే చాలండి, రాదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టమని రైతులే చెప్పు తీసి కొడతారు ఆయనకు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి, అంత అవస్థ ఉన్నది రైతులకు. అంత పెద్ద మాట అన్నది ఏందండి ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి చేసే పాలన మంచిగా ఉండాలి కదండి. ఇప్పుడు చూడేసి రైతుల బాధ చూసుకోండి. మీరు ఇప్పుడు చిలకలు బట్టి పొలాల బట్టి చూడండి, ఒకసారి రైతులు అడగండి వాళ్ళ అవస్థ ఏందో వాళ్ళ బాధలు ఏందో ఆయన చెప్పే మాటలు కాదు. రైతులకు ఒకసారి అడిగి తెలుసుకోండి, మీకే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి అంటాడు మేము చేసిన మంచి పనులు ఊర్లో మాట్లాడుకుంటారు, కళ్ళు మండవ కాడ కానీ ఎక్కడ వైన్స్ లో కానీ మాట్లాడుకుంటారు. వైన్స్ కాడ కళ్ళు మండవ కాడకి మాట్లాడతాను కావచ్చు, చిలకల కాడ మాట్లాడతారండి. సరే ఆ వైన్స్లు గల్లీకి వైన్స్ పెట్టి మండవలు పెట్టి అక్కడ పెట్టినాం కానీ వాళ్ళకు ఇప్పుడు ఈ రైతుల బాధలు అంటే చూడలేక వాళ్ళు రైతులకు ఒకసారి అడగండి. నేను చెప్పే మాటలు కాదండి, రైతులకు ఒకసారి అడగండి. ఆ రైతులకు అడగండి ఒకసారి. రైతులు చెప్తారండి కళ్ళు మండవ కాడ కాదు, వైన్స్ల కాడ కాదు. ఈరో బత్తలు ఒకసారి చూడండి. ఇప్పుడు రైతులకు ఏ బాధ అన్న చూడండి. ఇప్పుడు కనీసం 20 బత్త 22 వందలు ఉన్నాయి. అది అన్న ఇప్పుడు దొరుకుతలేదండి, అది దొరుకుతలేదు. 6 రకాల వడ్లు అన్నారు, ఆ వడ్ల సీరియల్ కట్టాలి. మళ్ళీ 6 రకాల వడ్లకు 1000 రూపాయలు వచ్చే బత్తకు 1500 పెంచున్నాడు, ఆ డీలరే పెంచుండు. ఇప్పుడు ఎక్కడ తెచ్చుకోవాలి ఆ బత్త. మరి ఇప్పుడు స్టేటస్ పెడతాను ఈ బత్తాలకి నేను ఈ వడ్లకే నేను బోనస్ ఇస్తా అది ఇస్తా అని వాళ్ళు మాటలు చెప్తాను. కండిషన్లు పెడుతుండు. ఏవి కూడా చెప్తాను, ఏవి కూడా నేను కండిషన్. ఇప్పుడు ఆ ఫ్రీ ఇప్పుడు ఇంకోటి ఫ్రీ పత్తి అన్నారు. కనీసం టైం అప్పుడు పత్తి ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు అయిపోయినాక నేను 4 బ్యాగులు ఇస్తా, ఎకరానికి 3 బ్యాగులు ఇస్తా, మొత్తం పత్తి బ్యాగులు ఫ్రీ ఇస్తా అంటున్నాడు. ఎందుకు అవి? ఇప్పుడు అయిపోయినాక ఇప్పుడు టైం దాడిపోయింది, మించిపోయినాక ఇప్పుడు బత్తాలంటే మనకి ఎందుకంటే అవి ఇప్పుడు ఏమంటాడు మనకి అసలు చేతగాని ప్రభుత్వం అండి ఇది. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాకు మంచి ప్రభుత్వం అండి. టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి మాకు. టీఆర్ఎస్ వస్తేనే మాకు అన్ని విధాల సౌకర్యం ఉంటుందండి. కెనాలు కానీ కరెంటు కానీ రైతు కానీ ఏది కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏదైనా కానీ ఇప్పుడు మేము అడిగినా అంటే ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు. వారు ఫ్రీ బస్ ఎవరు పెట్టమని ఏ లేడీస్ అయినా పోయి మేము బస్సు ఎక్కుతాం, మేము మాకు ఫ్రీ బస్ కావాలని ఒక ఇంట్లో 10,000 మిగులుతుంది. ఏ రైతు పోయి బస్సు ఎక్కుతాండి ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవడో జాబడో ఎవడో వరంగల్ పోయేటోలో ఖాళీ తిరిగేటోళ్ళు ఇక్కడ. ఇప్పుడు రైతు ఇక్కడ మొగడు ఇక్కడ పని చేసినాక ఆడలు పోయి బస్సు ఎక్కి వరంగల్ పోయి ఏం పనిస్తారు అన్న అది. మా అంటే తెల్లార పడితే ఇప్పుడు పొలాల చిలకలమే ఉంటాం. ఇప్పుడు ఆ ఫ్రీ బస్ ఎవరు ఏ ఆడది పోయి ఫ్రీ బస్ కావాలని అడిగా నాకు ఎవరు ఫ్రీ బస్ ఎందుకు? అది దేని వల్ల దేనికి న్యాయం చేస్తుంది? అది ఫ్రీ బస్ వేస్ట్ అండి అది. ఎందుకంటే ఎవరో ఉద్యోగస్తులకు ఏదో సరే ఫ్రీ బస్ పెట్టు నువ్వు, కానీ కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలకు పెట్టినా కూడా ఓ న్యాయం ఉంటుంది. కాలేజీ పిల్లవాళ్ళు అంటే సరే ఓ టైంకు కూర్చోవాలి చేయాలని. ఇప్పుడు మొగలు 100 రూపాయలు పెట్టి క్రికెట్ తీసుకుంటే మొగడు పోయి నిలబడ్డాక ఆడలు పోయి సీటు కూర్చొని మొగోళ్ళకే సీటు లేకుండా మొత్తం అంతా బెదిరిస్తారండి. బస్ అంటే ఆడలో రాజ్యం అవుతుంది ఇప్పుడు ఏదన్నా. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడు కేసీఆర్ ఉండడం బాగుంటుందండి.